స్వర్ణంగా కేపీఐసీ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. ఈ లక్ష్యాల సాధనపై గురువారం స్థానిక కలెక్టరేట్లో సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణంగా విజన్ దిశగా అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని సూచించారు. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కుళాయి కనెక్షన్లకు గ్రామీణ నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాట్లు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఇంజనీరింగ్ సెక్టర్ కేపీఐస్ అన్ని కూడా పెట్టేశారు. ఇందులో ఇది డిపార్ట్మెంట్ వైజ్ పెట్టారు. ఫస్ట్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్రటేరియట్, అంటే ఇది సిపిడిసిఎల్ వాళ్ళది. సిపిడిసిఎల్ వాళ్ళదా? వాట్ ఇస్ ఎనర్జీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి? ఎలక్ట్రిసిటీ జనరేషన్ వితౌట్ ఇన్ హౌస్ క్యాపిటల్ జనరేషన్, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ త్రూ ట్రాన్స్కో. ఇది ఎక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం చేస్తాం. సో టార్గెట్ మీరు ఇప్పుడు దాకా 0.02, 0.07, 0.21 అట్లా చేశారు. చెప్పండి. సో మైన్స్ అండ్ జియాలజీ డిడి గారు. సో లైమ్ స్టోన్ ప్రొడక్షన్ లేదు, బార్టైస్ ప్రొడక్షన్ అంటే మనకు టార్గెట్ కూడా ఇవ్వలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ బార్టైస్ ప్రొడక్షన్. బార్టైస్ ప్రొడక్షన్ అంటే వెరైటీస్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఇట్స్ ఎ మినరల్ సర్, ఇట్ నాట్ అవైలబుల్. మనకు లేదు. కేపీఐస్ అంటే జిల్లా సరిహద్దులు మారడం వల్ల మళ్ళీ కేపీఐస్ రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది సార్. అంటే మనకి బ్లాక్ గ్రానైట్ అంతా అక్కడికి అర్ధంకి నుంచి వెళ్ళిపోతుంది సార్. అప్పుడు మళ్ళీ మార్చుకోవాలి. మినరల్ అవైలబుల్ ఉందో ఆ మినరల్కి ఇస్తాం. అంటే ఇది మనం అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ హెడ్ ఆఫీస్ వాళ్ళు చూసుకొని వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు అప్రూవ్ చేయలేదు. ఇది ఫాలో అప్ చేసి ఇవాళ చేశారు సార్, మార్నింగ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ సార్, ఎఫ్ఎస్సి ఫర్ ద పోస్ట్ డిపిహెచ్ఓ బాపట్ల సార్. ఎట్లా ఇప్పుడు పరిస్థితి సార్, ఈ పర్సెంటేజ్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ విత్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ఎవరైతే నీడీ పీపుల్ మనకి హెచ్ఎస్సికి అప్లై చేసుకున్నారో మనోడు రెగ్యులర్ ఇమీడియట్ గా కనెక్షన్స్ ఇష్యూ చేస్తా ఉన్నారు సార్. హెచ్ఎస్సిస్ అంటే హౌస్ సర్వీస్ కనెక్షన్ సార్. మనకు హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాటర్ సప్లై కనెక్షన్ లేకపోతే మనకి వాళ్ళు మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టేసి ఆ డొనేషన్ ఛార్జెస్ పే చేసేసి కనెక్షన్ తీసుకుంటారు సార్. ఎవరైతే వారికి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు అప్లై చేసేస్తే మన మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ ఇంజనీర్లు ఇమీడియట్ గా కనెక్షన్ ఇస్తున్నారు సార్. సార్ ఓకే సార్, ఇది ఎక్కడ అప్లై చేస్తారు? ఎట్లా అప్లై చేస్తారు? మన సచివాలయాల్లోనే మన ఎవరైతే హౌస్ సర్వీస్ కనెక్షన్ అవసరం అవుతుందో వాళ్ళు సచివాలయాల్లో అప్లికేషన్ పెట్టుకుంటారు సార్. ఆ సచివాలయం కన్సర్న్ వాటర్ అథారిటీ సెక్రటరీ ఆ సైట్ విజిట్ చేసేసి ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు సార్. అంటే ఆ పర్టికులర్ ఏరియాలో వాటర్ సప్లై కనెక్షన్ ఉందా లేదా, ఆ పైప్ లైన్ ఉందా లేదా, ఇన్ కేసు ఉంటే వాటర్ సప్లై ఫెసిలిటీ సరిపోతుందా లేదా వెరిఫై చేసేసుకొని ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేసేస్తూ డొనేషన్ ఛార్జెస్ పే చేయమని చెప్తారు సార్ కన్సర్న్ అప్లికెంట్ కి. చూడండి, ప్రపోర్షన్ ఆఫ్ సీవేజ్ రీసైకిల్డ్, రీయూజ్డ్ వర్సెస్ సీవేజ్ జనరేటెడ్. దీనికి ఏం టార్గెట్